హలో గైస్, నేను మీ రాజు ఫోటో ఎడిటర్ని. ఈ ఫోటో ఎలా ముందుగా పిక్సార్ట్ ఓపెన్ చేసుకొని వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఇక్కడ కింద టూల్స్ పైన క్రాప్ అని 3:4 ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ ఫోటోలు కావాలనుకో సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఈ ఫోటో పెడదాం అనుకుంటున్నా. లెఫ్ట్ సైడ్ స్లోర్ చేసి సెలెక్ట్ చేసుకోండి. చేసిన తర్వాత కింద ఒపాసిటీ ఉంది కాబట్టి 50లో పెట్టుకోండి. మనకి బ్యాక్గ్రౌండ్లో ఇంకో ఫోటో కావాలి కాబట్టి ఇంకో ఫోటో పెడుతున్నారు. రైట్గా స్క్రోల్ చేసి చేసిన తర్వాత కొద్దిగా అంత అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చేసిన తర్వాత కొద్దిగా అంత కట్ చేయండి. చేసిన తర్వాత సమానంగా ఉన్నాయా లేవా చూసుకున్న తర్వాత కింద ఒపాసిటీ ఉంది కాబట్టి దాన్ని 50లో పెట్టుకోండి. పెట్టిన తర్వాత రైట్కి స్క్రోల్ చేసిన తర్వాత మంచిగా సెంటర్కి వచ్చిందా లేదా అని చూసుకున్న తర్వాత రైట్ పక్కన నొక్కండి. ఈ ఫోటోని కొద్దిగా అంతగా కట్ చేద్దాం. చేసిన తర్వాత మంచిగా సెంటర్లో ఉందా లేదా అని చూసుకోండి. మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. గ్రే బ్యాక్గ్రౌండ్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత సెంటర్లోకి పెట్టండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ గ్రే బ్యాక్గ్రౌండ్ కిందకని మొత్తం కిందకని పైకనండి. మొత్తం అన్న తర్వాత మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. యాడ్ తాక్లోకి వెళ్ళండి. ఏదైతే మనం సెంటర్లో ఫోటో తీసుకుందాం అనుకుంటున్నావో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని రిమూవ్ బ్యాక్గ్రౌండ్ కటట్ సింబల్లోకి పర్సనల్ సెలెక్ట్ చేయండి. పర్సనల్ సెలెక్ట్ అయింది కానీ సీట్ కనుక కావాలి కాబట్టి ఇక్కడ బ్రష్ అని ఒకటి కనపడుతుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. చేత్తోనే అనొచ్చు, చిన్నగా అనాలి. నేను ఎలా చేస్తున్నానో చూడండి. దీన్ని ఎక్కడ షిఫ్ట్ చేయొద్దు.
ఇక్కడ నేను ప్రెస్తో మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి ఎలా నీట్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయ్యిందో. ఇలా రైట్కి స్లో చేస్తే అడ్జస్ట్మెంట్ ఉంది, ఫ్లాష్ లైట్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మొత్తం సెంట్రేట్ మైనస్ సెంట్రేట్ పెట్టండి. మీ నేమ్ అయితే ఏదైతే ఉందో టెస్ట్లోకి వెళ్ళి మీ నేమ్ కుట్టిన తర్వాత ఏమనుకోవద్దు, స్పెల్లింగ్ మిస్టేక్ అయింది, అందుకే వాయిస్ రికార్డింగ్తో పెట్టాను. మీ నేమ్ కొట్టిన తర్వాత రైట్ బటన్ నొక్కండి. మీరు ఎక్కడ నేమ్ పెట్టుకోవాలనుకుంటున్నారో అక్కడ అడ్జస్ట్మెంట్ కింద కలర్ అని కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ డూప్లికేట్ అని కానుతుంది కదా, దాన్ని క్లిక్ చేసిన తర్వాత రెండు సమానంగా పెట్టండి. ఏదో ఒకటి మీకు నచ్చిన బయోది రాసుకున్న తర్వాత సినిమాటిక్గా కానొచ్చుది, అందుకని సినిమా బ్యానర్ లాగా కానొచ్చుది కాబట్టి అలా పెట్టుకోండి. అయిపోయిన తర్వాత పెట్టిన తర్వాత అక్కడ పైన రైట్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాని తర్వాత చిన్నగా స్లోగా పెట్టిన తర్వాత చిన్నగా అలా అనుకున్న తర్వాత చిన్నగా పెట్టండి. మీకు నచ్చిన చోట కూడా పెట్టుకోవచ్చు, ఏం కాదు. దాని కింద లోగోస్ ఏదో ఒకటి మీకు నచ్చింది పెట్టుకోవచ్చు, ఏం కాదు. ఇక్కడ బ్లాక్ అని ఒకటి ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ కింద కింద చిన్నగా అక్కడ పెట్టిన తర్వాత ఎల్లో లైటింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోటో వెనకాల బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోండి, అది తిరిగిపోద్ది. నేను అక్కడ బర్త్డేదని సెలెక్ట్ చేసుకున్నా, ఆడ చిన్నగా అక్కడక్కడ కొద్దిగా అంత చిన్నగా అది అక్కడ మళ్ళీ ఎల్లోది లైటింగ్ తీసుకున్న తర్వాత అక్కడ చివరన అక్కడ పెట్టుకున్న తర్వాత మీకు నచ్చింది ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. నాకు అది నచ్చింది కాబట్టి నేను అది కొద్దిగా అంత ఆడ
ఇంకెంతటితో ఫోటో ఎడిటింగ్ అయిపోయింది గైస్. మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళిన తర్వాత నా కంపెనీది సెలెక్ట్ చేసుకున్నాను. మీకు తెలుసు నేను ఏ ఫోటోలు ఎడిటింగ్ చేసినా కానీ నాది అది ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే మట్టుకి లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.